అనాహతం దగ్గరలో ఉంటుంది కాబట్టి అది వాయుతత్వం. అందుకు శ్వాస అని గుర్తుంది కాబట్టి ఈ రెండు వాయు అని అనుకున్నాను. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. సో విశుద్ధి ఖాళీ ఉంటుంది కాబట్టి ఆకాశతత్వం. ఇట్లది కొంచెం మార్చుకున్నాం అనమాట. మరి ఎందుకు మర్చిపోయావా విశుద్ధిని పాపం? విశుద్ధి కూడా మాట్లాడడం కదా, గొంతు గాలి వెళ్ళి రావడం కదా అని వాయుతత్వంగా, రెండు వాయుతత్వంగా కొంచెం కన్ఫ్యూజ్ పెట్టుకున్నాం. ఏదో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లే. మాతాజీ కిందని పృథ్వీ ఉంటది కదా మాతాజీ, పృథ్వీ పైన జలం ఉంటది, ఆ పైన మన భూమి పైన అగ్ని, తర్వాత వాయువు ఉంటది, వాయువు పైన ఆకాశం, తర్వాత జీవాత్మ, పైన పరమాత్మ అంటే దేవుడు. మంచిది మంచిది. జీవుడు ఆఫీస్ స్థానం ఇదే అంటారు కదా, మెలకువలోని ఇక్కడికి వచ్చి మళ్ళీ హృదయ స్థానంలో దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఓకే, ఏదో రకంగా మట్టి పిల్ల, మానిపిల్ల, పంచభూతత్వాలు, పంచ చక్రాలు కదా, ఒక్కొక్క చక్రం దగ్గర ధ్యానం చెయ్యడమే ఆ పంచధారణలు అని అంటారు. ఇప్పుడు చెప్పినట్లుగా పృథ్వీ తత్వం మూలాధారం దగ్గర చేయడం పార్థివి అని అంటారు. స్వాదిష్టానం దగ్గర చేయడం ఆంభసి అంటే నీరు, జలతత్వం. ఆగ్నేయ ధారణ అంటే నాభి చక్రం దగ్గర కదా అగ్నితత్వం. నాభి స్థానం దగ్గర త్రికోణాకృతిలో బాగా ప్రకాశించుతున్నట్లు శివుడు అధిదేవతగా ఉంటుంది. బీజాక్షరం ఏంటి? రమ్. రకారాన్ని బీజాక్షరంగా కలిగిన, అక్కడ అభినతత్వమున అని పడింది, అగ్నితత్వం అనేది కరెక్షన్ చేసుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. అగ్నితత్వమున చిత్త సహితముగా మనసును కూడా నిలిపి 2 గంటల కాలం ప్రాణధారణ చెయ్యవలెను. దీనిని ఆగ్నేయ ధారణ అని, వైశ్వానరి ధారణ అందరూ. అంటే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అని ఉంది కదా, ఆ అగ్నియే కదా, జఠరాగ్నియే కదా అన్నిటినీ జీర్ణం చేశారు, అది పచామ్యన్నం చతుర్విధం అని. అందుకు దాన్ని వైశ్వానరి ధారణ అని కూడా అంటారనమాట. ఇది మృత్యుభీతిని హరిస్తుంది. ఏదో 93% అని చూపిస్తే ఇంకా చాలా టైం ఉంది కదా అనుకున్నాను, అప్పుడే లో అని చూపించేసింది. సరే, ఇది మృత్యుభీతిని హరిస్తుంది. సాధకుడు అగ్నిలో పడినను కూడా మృత్యువుని పొందడు. ఆ అగ్నితత్వాన్ని జయించేస్తాడు అనమాట. అగ్నిలో దూకినా కూడా ఆయనకి ఏం అవ్వదు. ఆ మధ్య కొందరు యోగులు అలా అగ్ని మీద ఉండడం అవి వీడియోలు వచ్చాయి కదా, అలాగా అది జయించిన వాళ్ళకి అది ఏం చేయలేదన్నమాట. అగ్ని వాయువి ధారణ ధూమ్ర వర్ణం కలిగినది, కాటుక రాశి వలె కనబడినట్టుది, సత్వగుణమయమైనది. ఏంటి దాని బీజాక్షరం ఏంటి? యం. కనుక యకారం బీజాక్షరంతో ఈశ్వరుడు అధిదేవతగా ఉన్నదియు అగు ఆ తత్వం నందు చిత్తముతో కూడిన ప్రాణమును 2 గంటల కాలము ధారణ చేయవలను. ఇదియే వాయుముద్ర ధారణ అందరూ. అగు అంటే అక్కడ వాయుతత్వం నందు చిత్తముతో కూడిన అని పెట్టుకోవచ్చు. ఇదే వాయుముద్ర ధారణ అందరూ. ఇది సాధకునికి ఆకాశ గమన శక్తిని కూడా కలిగిస్తుంది అనమాట.
కొందరు ఆకాశ గమనం చేయొచ్చు అని చేస్తూ ఉంటారు కదా. జరా మృత్యువును నశింపజేయును. ఈ ముద్రను భక్తి లేని మూర్ఖులకు ఉపదేశించిన సిద్ధి హాని కలుగును. నభోధారణ. నభము అంటే పాలభాగం, నభో ఆకాశం. పాలభాగం. నభమున్ కబళింపగవచ్చును. నభం ఆకాశం. ఆకాశం. నభము అంటే ఆకాశము అనేసి. నిర్మల సముద్రం వలె కనబడునట్టియు, సదాశివుడు అధిష్టాన దేవతగా ఉన్నట్టియు, హకారం బీజాక్షరంగా గల ఆకాశ తత్వమునందు 2 గంటల కాలం మనోయుక్తంగా ప్రాణధారణ చేసిన నభోధారణ అగును. అంటే మళ్ళీ చూడండి, అంతలక్క మళ్ళీ మనోయుక్తంగా అంటున్నారు. మనస్సు ఎటో ఉండి ఇక్కడ చైతన్యాన్ని పెట్టినా కూడా ఉపయోగం లేదు. మనస్సుని చైతన్యాన్ని కలిపే ఉంచి చెయ్యాలి అని. ప్రాణధారణ చేసిన నభోధారణ అగును. ఇది మోక్ష కవాటమును తెరవగలది. సాధకునికి మృత్యు భయము లేదు. ప్రళయకాలం నందు నాశనం ఉండదు. అంటే ప్రళయం వచ్చి సృష్టి అంతా నశించిపోయినా కూడా వీడు మాత్రం నాశనం చెందడు అనమాట. ఎందుకంటే వాయుతత్వాన్ని కూడా జయించేసినాడు కాబట్టి దానిలో అదిగా మారిపోయి ఉండిపోతాడు. ఒక మహర్షి, కాక మహర్షి అని చెప్తారు, ఆయన 27 ప్రళయాలు చూశాడంట. ఎలా చూశాడంటే మరి ఇలాగే నభోధారణ ఇవి చేస్తుంటే వాటితో పాటు వాటిలాగా అయిపోతాడు అనమాట. జల ప్రళయం వస్తే జలంగా మారిపోతాడు. మళ్ళీ తను మాత్రం ఉంటాడు అనమాట. 27 ప్రళయాలు చూసిన తర్వాత అతను బోర్ కొట్టిందట. అవి ఇంక అన్నాళ్ళు ఉంటానులే అని వదిలేశాడు. అశ్విని ముద్ర, ఇది మీకు అందరికి తెలిసిందే కదా. ఏం చేయాలి అశ్విని ముద్ర అంటే? అలా పెట్టి రాంచుతాం. 2 చేతులు పిడుకులు బిగించి నేల మీద ఆంచి మన నుదిటిని దాని మీద రాంచుతాం. అవును, పొజిషన్ అది. చెయ్యాల్సిన పని ఏంటి? కాదు, పొజిషన్ ఇలా పెట్టాలి అదే నా చెప్పావు. ఇంకేం చెప్పావా? ఏం చేయాలి అశ్విని ముద్రలో? యురేనియం సంకోచ వ్యాకోచం చేయాలి. యురేనియం సంకోచ వ్యాకోచం చేయాలి. యానస్ ని, పెరీనియం ని కాదు. యానస్ నే కంట్రాక్షన్ రిలాక్సేషన్, కంట్రాక్షన్ రిలాక్సేషన్. అంటే గుర్రం లద్దెలు వేసినప్పుడు ఎలా వేసినప్పుడు ఎలా కనిపిస్తుందో ఇది అలా ఉంటుంది కాబట్టి అశ్విని ముద్ర అని పేరు. అశ్వం అంటే ఏంటి? గుర్రం. అందుకు దానికి అశ్విని ముద్ర అనే పేరు వచ్చింది. గుద ద్వారాన్ని సంకోచ వ్యాకోచాలను మరలా చేసిన అశ్విని ముద్ర అందురు. ఇది కుండలిని శక్తిని మేల్కొలుపును. గుదమునకు సంబంధించిన అన్ని రోగాలని నాశనం చేస్తుంది. బలమును పుష్టిని కలిగించి అకాల మృత్యువు నుండి రక్షిస్తుంది. పాసిని ముద్ర, 2 కాళ్ళను అంటే మెడ మీద పెట్టాలి. ఇలాగ క్రాస్ చేసి తాళ్లతో బంధించేసినట్టుగా కాళ్ళతో బంధించేయాలన్నమాట. అంటే మనం యోగ నిద్రలో చేస్తున్నాం కదా, పడుకుని చేసిన యోగ నిద్రలాగా కూర్చుని చేయడం. తల వెనుక కాళ్ళని 2 అలా పెట్టేయాలన్నమాట. పెట్టేసి చేతుల మీద కూర్చుని ఉండాలి. పాసిని ఏంటమ్మా? ద్విపాద
శిఖండ అంటే యాక్చువల్లీ సింగిల్ లెగ్ పెడితే ఏకపాద శిఖండాసనం అంటారు కదా మాతాజీ. రెండు కాలు పడుతున్నాం కనుక శిఖండ ద్విపాద అదే శిఖండాసనం అని అడుగుతున్నాను. శిఖండ అదే మాతాజీ. శిఖండ్ అని కాదు, శిఖండ అనే పదం నేనైతే వినలేదు. ఏకపాద శిరాసనం అని, శీర్ష ఏకపాద శిరాసనం, ద్విపాద శిరాసనం అని అంటారు. రెండు ఉంటే శిఖండ ఆసన దా ఒకటి వస్తుంది మాతాజీ. ఏమో అయితే ఏమో నాకు తెలిసి ఏకపాద శిరాసనం, ద్విపాద శిరాసనం అంటే చేతుల మీద పైకి లిఫ్ట్ చేయాలి. అవునవును మాతాజీ. ద్విపాద శిరాసనం అని అంటారు. మరి ఆ శిఖండం అనేది ఎక్కడ నీకు దొరికిందో తెలియదు నాకు. శిఖండ ఏ బుక్ లో ఉంది శిఖండ అని, ఏకపాద శిఖండ అని? ఏకపాద శిఖండ ఇచ్చేస్తారు మాతాజీ. గౌతమి ఏపీఎంబిలో ఉంటది చూడు, కానీ సికంద కాదు, సిరానే ఉంటది. ఓకే ఓకే. ఏకపాద శిర గ్రూప్ లో పెట్టాను మాతగా ఫోటో. శిరాసనం. ఓకే. అది కూడా బంధించినట్లు రెండు కాళ్ళను మెడ పై భాగాన పెట్టి గట్టిగా త్రాడుతో బంధించినట్లు వెనుక వైపు ఉంచవలెను. ఇదే పాసిని ముద్ర. ఇది కుండలిని శక్తిని మేలుకొల్పును, బలంను, పుష్టిని, సిద్ధిని కలిగించును. కాకి ముద్ర. కాకి ముద్ర అంటే కాకి ముక్కు వల్ల నోటిని రౌండ్ గా కాకి ముక్కులాగా చేయాలన్నమాట. అలా చేసి గాలిని తీసుకోవడం నోటితో, ఇలా ఈ రౌండ్ గా చేసి తీసుకోవడమే కాకి ముద్ర. అలా మెల్లమెల్లగా తీసుకోవాలి గాలిని రౌండ్ గా చేసి, దాన్నే కాకి ముద్ర అంటారు. ఇది సకల రోగాలని పోగొడుతుంది. అంటే కాకికి ఏ రోగం ఉండదంట, అందుకని కాకి ఎలా అయితే ఏ రోగాలు రావో ఈ ముద్ర చేస్తే ఆ విధంగా నిరోగంగా ఉంటారు అని చెప్తారు. మాతంగిని ముద్ర. మాతంగం అంటే ఏనుగు. ఏనుగు నీటిని ఎలా తాగుతుంది? తొండంతో పీల్చుకుంటుంది, తొండంతో తీసుకుంటుంది కదా. అలాగా ఇది చేసినప్పుడు కూడా నీటిలో మునిగి ఉండి, ఎక్కడ కంఠం వరకు మునిగి ఉండాలంట. నీళ్ళల్లోనే ఉంటది కదా వెళ్ళి. అలాగా ఇది కూడా చేసినప్పుడు నీళ్ళల్లో కంఠం వరకు మునిగి ఉండి నోటితో గాలి తీసుకుని, అదే నోటితో నీటిని తీసుకుని ముక్కుతో విడిచిపెట్టాలి. మళ్ళీ ముక్కుతో నీటిని తీసుకుని నోటితో విడిచిపెట్టాలన్నమాట. ఆ విధంగా చేయడమే మాతంగిని ముద్ర అంటారు. కంఠం వరకు నీటిలో నిలబడి నీటిలో పోయి గాలి పీలిస్తే ముక్కులో నీడల్సి అలాగే తీసుకోవచ్చు. మామూలుగా కూడా మొన్న కపాలభాతిలో రకాలు చెప్పారే, విక్రమ శీత్క్రమ అనుకుని ముక్కుతో తీసుకొని నోటితో విడిచిపెట్టడం, నోటితో తీసుకుని ముక్కుతో విడిచిపెట్టడం. అలాగా అంటే ఓ గ్లాస్ తో నీళ్లు తీసుకుని తాగేయచ్చు. అలా తాగేస్తూ నోటితో విడిచిపెట్టడం చెయ్యొచ్చు. ఉషపానం, నాసాపానం అని మేము ముందు రోజు నెతిక్రియ చేసేసి గ్లాసు వేసి, కొందరైతే 2 3 గ్లాసులు తాగేసేవారు. మా వాడకే ఎక్కువ తాగేసేది బోల్డ్ అని నీళ్లు, ముక్కుతో తాగడం అనమాట. నీళ్లు తాగేస్తే ఆ గాలి కూడా వెళ్తది కదా, తొందరగా ఆకులు వేయదు అసలు. తాగొచ్చు ముక్కుతో నీళ్లు. కంఠం వరకు నీటిలో నిలబడి ముక్కు రంధ్రాల ద్వారా నీటిని పీల్చి నోటితో బయటకు వదలవలను, అట్లే నోటితో పీల్చి ముక్కుతో వదలవలను. ఇట్లు కొన్ని పర్యాములు చేసిన మాతంగిని ముద్ర అందరు. ఇది జరా మృత్యువులను పోగొట్టును. అంటే జర అంటే ఏంటి? ముసలితనాన్ని, మృత్యుని కూడా దగ్గరికి రానివ్వదు, నిత్య యవ్వనవంతులుగా ఉంచుతుంది అన్నమాట.
చాలు ఈ ముద్రను జనసంచారం లేని ఏకాంత ప్రదేశంలో మాత్రమే చేయవలెను, తద్వారా ఏనుగంత బలవంతుడు అగును. అంటే దాని మీద దృష్టి పెట్టి చేస్తాడనేమో. ఇంకా ఎవరైనా జనాలు ఉంటే వాళ్ళు చూస్తున్నారు, ఏమంటారో, పొగుడుతారో, తిడతారో, ఇలాంటి ఆలోచనలు మనసు ఎటో వెళ్ళిపోద్ది కదా. మనసు ఎటో వెళ్ళిపోయిందంటే దాని యొక్క రిజల్ట్ రాదు. మనస్సుని ప్రాణాన్ని కలిపి చెయ్యాలి అంటున్నారు కదా ఏది చేసినా కూడా. భుజంగిని ముద్ర, గొంతు ద్వారా గాలిని తీసుకోవాలన్నమాట. నోటిని తెరిచి గొంతు ద్వారా తీసుకోవడం భుజంగిని ముద్ర. నోటిని కొంచెం తెరచి గాలిని గొంతు ద్వారా పీల్చవలను, దీన్ని భుజంగిని ముద్ర అందులో. ఇది కూడా జరామృత్యువులను నశింపజేయను, అజీర్ణం మొదలగు పొట్టకు సంబంధించిన రోగాలను పోగొడుతుంది. ఇంకా ఇప్పుడు వరకు తెలుసుకున్నవే ముద్రల యొక్క ఫలితాలు ఏంటేంటి? ఎక్కువ జరామృత్యులను పోగొడుతుంది, బలాన్ని చేకూరుస్తుంది. రోగాలను హరించును, జరామృత్యుం దగ్గర రానివ్వదు, బలాన్ని చేకూర్చును, అడిగిన ముందు కుండల్ని మేల్కొల్పును. సిద్ధులు కూడా వస్తాయి. దీర్ఘాలను కూడా ఇస్తారు. ఈ ముద్రలను అభ్యసించటం వలన దగ్గు, శ్వాస సంబంధ రోగాలు, ప్లీహము, పిత్తాశయం పెరుగుట, కుష్టు రోగం కూడా పోతుందంట. శ్వాస సంబంధమైన 20 రకాల రోగాలు నశిస్తాయి. జరామృత్యువులు ఉండవు. పంచభూతముల చేత భయం ఉండదు. అగ్నిలో పడేసినా కూడా కాలడు. ఇవి సకల రోగాల్ని కొడతాయి. కనుక ఈ ముద్రలు అనేవి అతి రహస్యమైనవిగా చెప్పబడ్డాయి. శాంతి చిత్తులు గురుభక్తి కలవారికే ఉపదేశించవలెను. శాంతం లేకపోతే వాడికి బాగా కోపగ్రస్తుడైతే దుర్వాస మహర్షి చూడండి శాపాలు పెట్టేస్తాడు అంటారు కదా. అలాగా శాంత మనస్సు ఉన్న వాళ్ళకే చెప్పాలంట. అలాగే గురుభక్తి కలవారికే ఉపదేశించాలంట. మూర్ఖులకి, భక్తి లేని వారికి ఉపదేశించరాదు. దేవతలకు కూడా దుర్లభమైనవి. భూమిపై ముద్రలు ప్రసాదింపలేనిది ఏది లేదు. అంటే అర్థం ఏంటి? జ్వరం ఒంట్లో ఏది కావాలన్నా సకలాభీష్ట సిద్ధిరస్తు, సకలాభీష్ట సిద్ధిరస్తు. ముద్రాభ్యాసం వల్ల సకలాభీష్టములు అంటే ఏది కోరుకున్నా కూడా అది లభిస్తుంది. లభించనిది అంటూ ఉండదు ముద్రాభ్యాసం చేసిన వాళ్ళకి అని చెప్పడం జరిగింది. ఓకే, ఇవి ముద్రల గురించి. ఇప్పుడు 4వ ఉపదేశం, ఇది ప్రత్యాహార ప్రకరణం.